వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ను కొన్ని రోజుల పాటు షేక్ చేసిన పేరు అభిజిత్ దీప్కే. కేవలం సోషల్ మీడియాలో ఒక సెటైరికల్ పార్టీగా కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించే స్థాయికి ఎదిగాడు ఈ కుర్రాడు. లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిన నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూపై ఏకంగా 37 రోజుల పాటు ప్రాణాలకు తెగించి పోరాడాడు. పోలీసుల లాఠీ దెబ్బలు, పెల్లెట్ గన్ ఫైరింగ్ ను కూడా లెక్క చేయకుండా ఉద్యమాన్ని నడిపించిన ఈ కుర్రాడు రేపో మాపో ఒక పెద్ద లీడర్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ తన పొలిటికల్ ఎంట్రీ గురించి అభిజిత్ దీప్కే ఇప్పుడు ఒక సంచలన ప్రకటన చేశాడు. అసలు అభిజిత్ డ్రీమ్ ఏంటి, అతని భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? లెట్స్ వాచ్. అభిజిత్ దీప్కే ఇప్పుడు నేషనల్ వైడ్ గా వైరల్ అవుతున్న ఈ పేరు. ఇతని రాజకీయ ఆశయాలపై అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే దీప్కే మాత్రం తనకు ఎలాంటి పెద్ద రాజకీయ లక్ష్యాలు లేవని స్పష్టం చేశారు. తన నిజమైన కళ తన స్వగ్రామానికి సర్పంచ్గా సేవ చేయడమేనని తాజాగా ప్రకటించాడు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన సంతుక్త్ పింప్రి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయం అంటున్నాడు. తన రాజకీయ ఆశయం కేవలం గ్రామాభివృద్ధి మాత్రమేనని, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించింది పదవుల కోసం కాదని స్పష్టం చేశాడు. దీప్కే ఈ ప్రకటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీప్కే గ్రామీణ నేపథ్యం నుండి వచ్చాడు. తన బాల్యంలో చూసిన గ్రామీణ పరిస్థితులు, పాఠశాలల దుస్థితి, మౌలిక సదుపాయాల లేమి తనలో ఈ ఆలోచనను బలంగా నాటాయని ఆయన తెలిపాడు. తన సొంతూరు సంతుక్ పింప్రిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం, ఒక మంచి ఆసుపత్రిని నిర్మించడం తన లక్ష్యమని దీప్కే అంటున్నాడు. ఈ లక్ష్యాలను సాధించడానికే సర్పంచ్గా మారాలనుకుంటున్నాడు. 2020 నుండి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో వాలంటీర్గా దీప్కే పనిచేశాడు. ఇది ఆయనకు రాజకీయాలపై అవగాహనను పెంచిందని చెప్పొచ్చు. సంతుక్త్ పింప్రి వంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని యువత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం నగరాలకు వలస వెళ్తున్నారు. దీప్కే తన గ్రామానికి సర్పంచ్గా ఎన్నికై ఈ సమస్యలను పరిష్కరించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల స్వయం సమృద్ధికి ఒక నమూనాను సృష్టించాలని ఆశిస్తున్నాడు. తన లక్ష్యం కేవలం ఒక గ్రామానికే పరిమితం కాకుండా దేశంలోని అనేక వెనుకబడిన గ్రామాలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఒక రాజకీయ ఒత్తిడి గ్రూప్ గా పనిచేస్తుందని అభిజిత్ దీప్కే స్పష్టం చేశాడు. సాధారణ రాజకీయ పార్టీగా కాకుండా ప్రజల సమస్యలను మరింత ప్రభావవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ఇలాంటి సంఘాలు ఎంతో దోహదపడతాయని దీప్కే అభిప్రాయపడుతున్నాడు. ముఖ్యంగా నీట్ ఆందోళనల తరువాత సిజేపీ తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆగస్టు 5న ఛత్రపతి సంభాజీనగర్లోని దీప్కే నివాసంలో సిజేపీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలు, ప్రజా సమస్యలపై పోరాట పందా వంటి అంశాలపై చర్చించనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఎన్నికల రాజకీయాలకు పరిమితం కాకుండా వివిధ ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం ద్వారా పౌర సమాజానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరహా ఒత్తిడి గ్రూపులు గతంలో కూడా పలు సామాజిక మార్పులకు దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిజేపీ ఈ సమావేశంలో విద్యా సంస్కరణలు, నిరుద్యోగం, గ్రామీణాభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించి వాటిపై భవిష్యత్తులో చేపట్టబోయే ఆందోళనల కార్యాచరణను రూపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన నీట్ యూజీ పరీక్ష అవకతవకలపై విద్యార్థి నిరసనలకు దీప్కే నాయకత్వం వహించాడు. ఈ ఆందోళనల ఫలితంగా జూలై 25న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద దీప్కే నాయకత్వంలో జరిగిన నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ ఘటన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించి పలువురిని అరెస్ట్ చేసింది. ఒక సాధారణ యువకుడు తన స్వగ్రామానికి సర్పంచ్గా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న ఈ పరిణామం అనేక మందికి స్ఫూర్తినిస్తుంది. మరి దీప్కే కల నెరవేరుతుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఆయన రాజకీయ ఆశయాలు, భవిష్యత్ ప్రణాళికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి.